జస్ట్ మీ దగ్గర 1000 నుంచి 2000 ఉన్నా సరే మీరు 1 lakh rupees వర్త్ షేర్ అయితే కొనొచ్చు. ఎలానో చెప్తా, వీడియో ఎండ్ వరకు చూడండి. సెబీ కొత్తగా ఫ్రాక్షనల్ షేర్స్ అనే కాన్సెప్ట్ అయితే తీసుకొచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం, మీరు ఎంఆర్ఎఫ్ షేర్ కొనాలనుకుంటున్నారు. ఎంఆర్ఎఫ్ షేర్ ప్రైస్ ఒక 1 lakh rupees ఉంది. మీకు తెలుసు నెక్స్ట్ 3 లేకపోతే 4 ఇయర్స్లో ఈ 1 lakh ది 2 lakh అవుతుంది అని చెప్పి. కానీ మీ దగ్గర డబ్బులు లేవు, మీ దగ్గర 5000 ఉన్నాయి. అప్పుడు ఏం చేయొచ్చు అంటే ఈ 5000 తోటి ఎంఆర్ఎఫ్ షేర్లో 5% ఆఫ్ ఎంఆర్ఎఫ్ షేర్ అయితే కొనుక్కోవచ్చు. సో ఇప్పుడు ఈ లక్షది 2 లక్షలు అయిపోయింది అనుకోండి, మీ డబ్బులు అయితే 5000 ఉన్నాయో అది కూడా 10,000 అయితే. సో ఇది యూఎస్ మార్కెట్లో చాలా ఫేమస్, ఎందుకంటే యూఎస్లో షేర్స్ అన్ని లక్షలలో ఉంటాయి. సో ఈ ఫ్రాక్షనల్ షేర్స్ కాన్సెప్ట్ని కొత్తగా సెబీ అయితే తీసుకొద్దాం అనుకుంటుంది. సో దీని మీద మీ ఒపీనియన్ ఏంటి? నేనైతే అవసరం లేదని అనుకుంటున్నా, ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద కంపెనీ షేర్ ప్రైజెస్ అన్ని థౌజండ్స్ లోపే ఉన్నాయి, లక్షలలో అయితే లేవు. సెకండ్ థింగ్, ఎప్పుడైనా షేర్ ప్రైస్ పెరుగుతుంది అనుకో, చాలా కంపెనీ వాళ్ళు స్టాక్ స్ప్లిట్ అనౌన్స్ చేస్తారు.